ఇప్పటి వరకు మన ఛానల్లో రానటువంటి ఫ్లేవర్ ని ఈ వీడియోలో టచ్ చేశాను. అదే రొమాంటిక్ థ్రిల్లర్స్ అంటే నచ్చింది ఎవరికి, అందులో రొమాంటిక్ థ్రిల్లర్స్ అంటే. సో ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ అన్ని చూసి, ఒకవేళ మీరు ఆల్రెడీ చూసి ఉంటే ఏ మూవీ మీకు నచ్చిందో చెప్పండి. ఒకవేళ చూడకపోతే ఎలాగో చూస్తారనుకోండి. సో ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. యూత్ లో కొన్ని చేసే పనులు ఎంత థ్రిల్లింగ్ గా మారుతాయి. మనం సరదాగా చేసే పనులు అది ప్రాణాల మీదకి తెస్తే అక్కడి నుంచి తప్పించుకున్న సిచ్యువేషన్స్ గానీ, ఆ తర్వాత అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురైతే మనకి ఎదురయ్యే టెన్షన్ గానీ, ఇలాంటివన్నీ ఈ మూవీలో చెప్పారు. ఆ మూవీ పేరే మన్మథ లీల. రొమాంటిక్ టచ్ తో కామెడీగా వెళ్తూ లాస్ట్ లో థ్రిల్లింగ్ గా మారే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ ఇది. అండ్ దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా? వెంకట్ ప్రభు. అశోక్ సెల్వన్ లీడ్ రోల్ లో మిమ్మల్ని నవ్విస్తూనే క్లైమాక్స్ ఇచ్చే థ్రిల్లింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేయాలనుకుంటే ఈ మన్మథ లీల మూవీ చూడండి. ఈ మూవీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రెజెంట్ ఈ మూవీ ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. చిన్నప్పటి నుంచి బావ అంటే తనకి చాలా ఇష్టం. తన్నే పెళ్లి చేసుకోవాలని చాలా కళ్ళకు అంటుంది. అయితే టీనేజ్ కి వచ్చేసరికి తనకు ఒకటి ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అసలు ఏం జరిగింది? వెరీ రీసెంట్ గానే ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే రీసెంట్ గా మన తెలుగు కంటెంట్ లో ఈ మూవీలో ఉన్నన్ని ట్విస్టులు ఏ మూవీలో కూడా లేవు. పెద్ద క్యాస్ట్ లేకపోయినప్పటికీ మూవీని చాలా క్రిస్పీగా తీశారు డైరెక్టర్. అసలు అవని తన బాయ్ ఫ్రెండ్ అండ్ బావ మధ్య ఎలా నలిగిపోయింది, ఫైనల్ గా తన లైఫ్ లో ఎలాంటి ట్విస్టులు జరిగాయి, దాని నుంచి అవని బయట పడగలిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ మూవీలో చూడాల్సిందే. ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చకపోవచ్చు, కానీ ఎలాంటి థ్రిల్లర్ అయినా చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం సింపుల్ గా తేల్చేసాడు అనిపించినా సరే ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ మీకు ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ అంటే చూసేలోపు మేము అడిగే ఒకే ఒక రిక్వెస్ట్. చాలా మంది వ్యూవర్స్ వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయడం వల్ల మనకేమీ పోదు కదా. ఒక్కసారి థింక్ చేసి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అన్ని ఛానల్స్ కన్నా మన ఛానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మూవీ మ్యాచ్ మీకు ఎప్పుడు బెస్ట్ ఇస్తుంది. అసలు ఎంఎస్ రాజు గారైనా ఇటువంటి మూవీ తీసింది అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. దానికి కారణం ఇప్పుడు చెప్పబోతున్న మూవీ. ఆ మూవీ పేరే డర్టీ హరి. హరి అన్న ఒక టీనేజర్ ఏదో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న తను ఒక్కసారి నక్కతోక తొక్కినట్టు తన తెలివితేటలతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు. అలా ఆర్డినరీ మ్యాన్ గా ఉన్నవాడికి సడన్ గా అంత లక్ ఫేవర్ చేస్తే ఊరుకుంటాడా? ఎలాంటి వేషాలు వేశాడు? దాని వల్ల తనకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? చివరికి తన జీవితం ఏమైందో గందరగోళంగా ఎలా మారిందో తెలియాలంటే ఈ డర్టీ హరి మూవీ చూడాలి. మామూలు హరిగా ఉంటే పర్లేదు, డర్టీ హరిగా మారితే ఎలాంటి బుద్ధులు బయటకు వచ్చాయో తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఒక క్యూట్ లవ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి మూవీ ఎలాంటి థ్రిల్లర్ ని సెట్ చేస్తుందో తెలియాలంటే ఈ మూవీని చూడండి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తప్పకుండా చూసేలా చేస్తుంది. ఈ మూవీ కూడా మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రిషబ్ కి రాణి అంటే చాలా ఇష్టం. తనని మొదటి చూపులోనే చాలా ఇష్టపడ్డాడు. ఇంకా తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుని తనని ఎలాగైనా దక్కించుకోవాలని మొత్తానికి తన ఆశ అయితే తీర్చుకున్నాడు. అయితే పెళ్ళయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రిషబ్ అండ్ రాణి లైఫ్ లోకి అనుకోని ప్రమాదం పొంచి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎంత థ్రిల్లింగ్ గా మారిందో తెలియాలంటే హసీనా దిల్రుబా మూవీ చూడాలి. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న రాణి అండ్ వాళ్ళ లైఫ్ లో ఎలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి, దానికి కారణం ఏంటి, దాని నుంచి వాళ్ళు తేలుకోగలిగారా లేదా, ఇలాంటి విషయాలన్నీ మంచి థ్రిల్లింగ్ గా ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ సీన్స్ తో, సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్ సీన్స్ తో, థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం షూర్ షాట్ గా వచ్చే మూవీ హసీనా దిల్రుబా. ఒక రొమాంటిక్ ఫిల్మ్ థ్రిల్లింగ్ గా మారి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ గా మారితే చూసిన ఆడియన్స్ కి ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ మూవీ తప్పకుండా ఇస్తుంది. సో ఇప్పుడు వరకు కనుక మిస్ అయ్యంటే మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తాప్సీ, విక్రాంత్ మెస్సీ అండ్ హర్షవర్ధన్ రాణే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో ఈ మూవీని తప్పకుండా వాచ్ చేసేలా చేస్తుంది. సో ఒక్కసారి స్టార్ట్ చేస్తే మూవీని కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టరు. ఆ ఊర్లో చాలా సీన్స్ జరుగుతాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా అలా ఎందుకు జరిగింది దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వస్తుంది పోలీస్ ఆఫీసర్. అయితే ఈ సీన్స్ అన్నిటికీ కారణం ఏంటి, ఆ సీన్స్ ద్వారా ఆ ఊర్లో మొదలైన అలజడులు ఏంటి, దాని వల్ల చాలా మంది ఎందుకు భయపడ్డారు, అసలు భయపడినంతగా అక్కడ ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ హర్రర్ అండ్ థ్రిల్లర్ సీన్స్ తో రొమాంటిక్ గా సాగే మూవీ మంగళవారం. రొమాన్స్ అంటే రొమాన్స్ కాదు, ఇది వేరే లెవెల్. అయితే ఇలాంటి మూవీస్ డిస్టర్బింగ్ గా ఉంటే అస్సలు చూడకూడదు. RX100 డైరెక్టర్ నుంచి వచ్చిన థర్డ్ ప్రాజెక్ట్ మంగళవారం. ఆ టైంలో ఈ మూవీ కోసం చర్చ అంతా ఇంత కాదు. మూవీలో క్యాస్ట్ పెర్ఫార్మెన్స్ గానీ, బీజిఎం గానీ మూవీకి బాగా యాప్ట్ అవడమే కాకుండా ఆ కథకి మనల్ని అలా సింక్ చేస్తుంది. అయితే ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ స్టోరీలో మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితే మాత్రమే ఈ మూవీని కంటిన్యూ చేయండి, లేకపోతే చూడకపోవడం బెటర్. అసలు ఈ ఎరోటిక్ థ్రిల్లర్ లో హర్రర్ జోనరాని టచ్ చేయడం ఇంకొంచెం బాగుంటుంది. క్లైమాక్స్ లో రివీల్ చేసే కొన్ని ట్విస్టులు కూడా వర్త్ వాచ్ అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీ మీకు డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది.
రాజ్ అన్న ఒక ప్లాస్టిక్ సర్జన్ తన లైఫ్ లో చాలా బిజీగా ఉంటాడు. ఎన్ని రోజులు అలా సోలోగా ఉంటాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తనకి మ్యాచ్ సెట్ చేస్తారు. పూర్తిగా విలేజ్ గర్ల్ అండ్ ఇన్నోసెంట్ అయిన మహతిని పెళ్లి చేసుకుంటాడు రాజ్. అయితే రాజ్ కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. దీన్ని పెళ్లి చేసుకున్న విషయం తనకి తెలిసిన తర్వాత ఏం జరిగింది, రాజ్ లైఫ్ లో ఎలాంటి మార్పులు చేకూరాయి, దానికి కారణం ఎవరు, ఇన్నోసెంట్ గర్ల్ అయిన మహతికి ఈ విషయం తెలిసిందా, ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి బ్రో మొత్తం స్టోరీ చెప్పేస్తున్నాం అనుకుంటున్నారేమో, అది కాదు మెయిన్ స్టోరీ. మూవీ చూడండి మీకే అర్థమవుతుంది. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ రైటింగ్స్ తో గంగాధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు కోడ్ డ్రామా కూడా తెలుగు ఆడియన్స్ కి సరికొత్తగా పరిచయం చేసిన ఈ మూవీ తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ ఈ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూడొచ్చు. రాజ్ తన లైఫ్ లోకి ఎదురైన చిక్కుముడులన్నింటినీ ఎలా విడదీశాడు, ఫైనల్ గా తను ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డాడో తెలియాలంటే ఈ ముఖ చిత్రం మూవీ చూడాల్సిందే. సెకండ్ హాఫ్ కోడ్ డ్రామాలో విశ్వక్ ఎంట్రెన్స్ తో మూవీని మరో రేంజ్ కి తీసుకెళ్లాడు. ఫైనల్ గా ఇప్పటి వరకు కనుక మిస్ అయి ఉంటే ఈ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ మూవీ మీకు ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎన్ని మూవీలు వచ్చినా ఏం చేసినా ఈ క్లాసిక్ మాత్రం ఎప్పటికీ నంబర్ 1 పొజిషన్ లో అయితే ఉంటుంది. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా ఉండొచ్చేమో గానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ మూవీనే ఎర్ర గులాబీలు. లెజెండరీ డైరెక్టర్ భాగ్యరాజ్ తీసిన ఎర్ర గులాబీలకి మామూలు రెస్పాన్స్ లేదు అప్పట్లో. అండ్ కమల్ సార్ ఈ మూవీలో చాలా యంగ్ గా ఉండడమే కాకుండా ఈ మూవీలో తన పెర్ఫార్మెన్స్ తో ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ని కూడా అట్రాక్ట్ చేశాడు. దిలీప్ చాలా రిచ్ మ్యాన్, ఒక పెద్ద ఇండస్ట్రీని నడిపిస్తుంటాడు. అయితే అంత బిజీ షెడ్యూల్ లో తను ఏదో తప్పు చేస్తున్నట్టు చూసిన వాళ్ళకి తప్పకుండా అనిపిస్తుంది. తనని కీన్ గా అబ్జర్వ్ చేస్తూనే ఆ మిస్టేక్ కనబడుతుంది. అసలు దిలీప్ అలా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటి, తన లైఫ్ లో ఎటువంటి డార్క్ సెషన్స్ ని ఎదుర్కొన్నాడు, దాని వల్ల తను సైకలాజికల్ గా ఎటువంటి దెబ్బతిన్నాడు, అండ్ ఇండీడ్ ఎలాంటి తప్పులు చేస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ ఈ ఎర్ర గులాబీలు మూవీలో చూడాలి. అయితే చివరికి తన మిస్టేక్స్ అన్ని ఎలా బయటపడ్డాయి, తను చేస్తుంది కరెక్టేనా లేకపోతే ఇంకేదైనా దాని వెనక దాగుందా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ ఎర్ర గులాబీలు మూవీ చూడాలి. నాకు తెలిసి ప్రెసెంట్ జనరేషన్ అయితే ఈ మూవీని చాలా మంది మిస్ అయి ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ క్లాసిక్ థ్రిల్లర్ ని నంబర్ 1 ప్లేస్ లో పెట్టి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ వీడియో థీమ్ బట్టి రొమాంటిక్ థ్రిల్లర్స్ అవ్వడం వల్ల ఎవరు చూడాలో డిసైడ్ అయ్యి మూవీని ప్లే చేయడం మంచిది. ఫైనల్ గా ఈ మూవీ మీకు యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు మన వీడియోస్ ని చాలా మంది అలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అందుకని వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. అలా సబ్స్క్రైబ్ ని టచ్ చేస్తే ఏమైపోతుంది, ఏం చార్జెస్ ఏం పడవు, ఫ్రీనే కదా. సో మేము పెట్టే ఎఫర్ట్ కి అనవసరమైన మూవీస్ చూడకుండా మీ టైం అయితే ఎంత సేవ్ చేసామో మీ అందరికి అర్థమై ఉండొచ్చు. కనుక అలా వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.